కడపలో టీడీపీ మహానాడు పెడుతోందని తెలియగానే అందరి ఆలోచన ఒకటి. చంద్రబాబు వారసుడిగా లోకేష్ కి పార్టీ పగ్గాలిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ ముఖ్య నేతలు కూడా తమ ప్రసంగాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అది కూడా జగన్ ఇలాఖాలో చేస్తే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుందని కార్యకర్తలు కూడా సంబరపడ్డారు. అయితే అదేం లేకుండా కేవలం లోకేష్ 6 కీలక శాసనాలను మాత్రమే పార్టీ ఆమోదించింది. మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అవును అని కానీ కాదని కానీ చంద్రబాబు చెప్పకపోవడం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే దీని వెనుక ఏదో శక్తి అడ్డం పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 80కి చేరుకుంటుంది. ఆయన యాక్టివ్ గా ఉండలేరన్నది వాస్తవం. గత ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబే తనకి ఈ ఎన్నికలు చివరివి అని కూడా చెప్పేశారు. మరి ఇటువంటి సమయంలో కూడా ఆయన లోకేష్ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారన్న వార్తలు అర్థం కాని ప్రశ్న. లోకేష్ మంత్రిగా రెండోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ఇక పరిపాలనాపరమైన అనుభవం కూడా ఆయనకుంది. అయినప్పటికీ దీనిపై చంద్రబాబుకు ఏమైనా అభ్యంతరాలున్నాయా లేక ఇంకా అందుకు సమయం ఉందని ఆయన మౌనంగా ఉన్నారా అన్నది అంతు చిక్కడం లేదు. ఇక ఈ నేపథ్యంలోనే మహానాడు వేదికపై ఎప్పుడూ పదవులపై ప్రకటన చేయలేదన్న విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేసుకున్నారు. మహానాడులో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించినందున చంద్రబాబు తర్వాత కార్యవర్గాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ఇక అప్పుడే చిన్నబాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. నిజానికి పదవుల విషయంలో మన తన అనే సెంటిమెంట్స్ పనిచేయవు. అందుకే లోకేష్ పట్టాభిషేకంపై చంద్రబాబు టీడీపీ నేతలు భవిష్యత్ పరిణామాల్ని అంచనా వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. సీఎంగా పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబు వరకైతే ఓకే, కానీ ఆయన కుమారుడంటే ఆలోచించాల్సి వస్తుందనే సంకేతాలు కూడా వస్తూ ఉండడంతోనే టీడీపీ భయపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మీడియా హైప్ తో టీడీపీ భావి నేతగా లోకేష్ అందరి ఆమోదం పొందారు. ఇక అధికారికంగా ఆ బాధ్యతలు తీసుకోవడమే మిగిలింది.